నేను చెప్పే పద్ధతిలో లివర్ ఫ్రై చేస్తే టేస్ట్ అనేది అస్సలు మర్చిపోరు. అంత బావుంటుంది. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు. ఇది ఓన్లీ లివర్ ఫ్రైయే కాదు, కందనకాయలు కూడా యాడ్ చేసుకున్నాను నేను ఈసారి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఒక స్పూన్ జీలకర్ర, సన్నగా చాప్ చేసుకున్న అల్లం వెల్లుల్లి, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా యాడ్ చేయండి. ఇక్కడ పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు లివర్, కందనకాయలు కూడా యాడ్ చేసేస్తున్నాను. రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేద్దాము. సిమ్‌లోనే ఫ్రై అవ్వనివ్వండి. అప్పుడే బావుంటుంది. చికెన్‌లో ఆల్రెడీ వాటర్ వస్తూ ఉంటాయి కదా! దాంతోటే మొత్తం అంతా ఉడికిపోతుంది లివర్ అంతా. ఇప్పుడు ఆయిల్ పైకి తేలుతుంది కదా! ఇప్పుడు కారము సరిపడినంత, ఒక స్పూన్ గరం మసాలా పౌడరు, జీరా పౌడరు, ధనియాల పౌడర్ అన్నీ వేసి బాగా కలుపుకొని కాసేపు ఫ్రై అవ్వనివ్వండి. లాస్ట్‌లో కసూరి మేతి అలాగే కొత్తిమీర వేసుకొని దించుకుంటే సూపర్‌గా ఉంటుంది. ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.